అంటే ఒక డివోషనల్ సినిమాగానే చూడాలనుకుని వచ్చాం. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ప్రభాస్ కోసమనే నేను రావడం జరిగింది. సో ప్రభాస్ ఇంతకుముందు రికార్డ్స్ అన్ని మీకు అందరికీ తెలిసినవే. సో కన్నప్ప సినిమాటిక్ స్టైల్ ఏంటంటే మన శివుడి తాలూకా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి ఒక డివోషనల్ మూవీగా చూడడానికి వచ్చింది, ఇంకెవరి కోసమో కాదు. మెయిన్ ఆఫ్ ద ప్రభాస్. 8 మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు మొత్తం అక్కడ. అవును. అందులో నటించిన వాళ్ళు మొత్తం కూడా పాన్ ఇండియా స్టార్స్. అది ఎలా అనిపిస్తుంది? సో ఏంటంటే ఒక డివోషనల్ మూవీ. నెక్స్ట్ ఏంటంటే మన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతుంది, బాలీవుడ్కి మించిపోయే స్థాయిలో మనకి ఎదుగుతుంది. సో ఇటువంటి టైంలో ఇటువంటి ఏ సినిమానైనా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, మనం చేయాలి. ప్రభాస్ ఎలా కనపడబోతున్నాడు? ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసారు ప్రభాస్. Yes, yes. సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అంటే ఒక అరగంట అయితే మనకే తెలిసిపోద్ది కంప్లీట్ గా. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాం, కానీ అంతకు మించి ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఏ మూవీకైనా. అప్పుడు మనం మళ్ళీ ఫీల్ అవుతాం. ఓన్లీ ప్రభాస్ కోసం వచ్చినామన్న. ప్రభాస్ లుక్స్ కొంచెం తేడాగానే ఉన్నాయి, బట్ నీట్ యూజ్ చేసుకుంటే చాలు, అంతకుమించి ఏం లేదు. హోప్ అట్లీస్ట్ ప్రభాస్ అని చక్కగా యూజ్ చేసుకుంటారని ఆలోచిస్తున్నాం. ఏం మంచి విషయం. ఆల్రెడీ 8 మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందులో మూవీలో. మొత్తం ఉన్న వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? చూసాక చెప్పాలన్న, అంతగా ఎక్స్పీరియన్స్. ట్రైలర్ చూస్తే మీకు ఏమీ అనిపించలేదా? ట్రైలర్ చూస్తే ఓకే అనిపించింది, బట్ టీజర్ నాకు అంతగా నచ్చలేదు. ట్రైలర్ అయితే బాగుంది. కాసేపట్లో కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది అన్న, దానిపైన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సినిమా అయితే బాగుంటుంది, ఎందుకంటే మెయిన్ వచ్చేసరికి అందులో ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా హైలైట్ అవుతుంది సినిమా. విష్ణు అన్నయ్యకి చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా బాగా వస్తుంది, హిట్ అవుతుంది. ఎందుకనంటే అన్నయ్యకి ప్రతిసారి ఏదో ఒక లోపం ఉంటుంది, ఎవరో క్రిటిసైజ్ చేసి సినిమాని ఇది చేసేస్తున్నారు. ఈసారి అలా ఉండదు, హిట్తో వస్తుంది సినిమా, బాగుంటుంది అది. ఇంకోటి ఏంటంటే మెయిన్ శివయ్య గురించి బాగా చూపిస్తున్నారు. శివయ్య గురించి చూపించిన సినిమా ప్రతిదీ హిట్ అవుతుంది. ఏది హిట్ అవ్వకుండా చెప్పన్నా, అన్నీ హిట్ అవుతుంది. ఇంకోటి మాది పాలకొల్లు. మా పాలకొల్లు పక్కన ఉన్న మొగల్తూరు రాజు గారు, అదే మా ఉప్పలపాడే ప్రభాస్ రాజు గారు. ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనకి సినిమా లేట్ అవుతుంది, కానీ ఈ సినిమాలో ఆయన అలా స్క్రీన్ మీద పడితే వాళ్ళ ఫ్యాన్స్కి పండగే అది. మీరు ఇప్పుడు నేను ప్రభాస్ గారి గురించి వచ్చారా థియేటర్కి? మొత్తం అందరి గురించి వచ్చాను. ఎవరి గురించి మనం తక్కువ చేయకూడదు. అందరూ పాన్ ఇండియా స్టార్సే. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎవరి పాత్రలు జీవం పోస్తారేమని చూస్తున్నాను, అది మెయిన్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు హిందీ డైరెక్టర్ గారు కాబట్టి మరి చూడాలి. మళ్ళీ ఓం రావత్ గారు ఆది పురుష్ మరి ఆ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడాలి. ఈ సినిమా అయితే నా అంచనా ప్రకారం ఫస్ట్ వీక్ 500 కోట్లు ఈజీ కొడుతుంది. ఫస్ట్ కోట్లు 2 వారాల్లో ఈజీగా సినిమా హిట్ అవుతే ఇంకా నో ఛాన్స్. ఫేక్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్. అది సినిమా చూడకుండా వచ్చేసి మాట్లాడేస్తారు, అది మార్చుకోవాలి ముందు. ఒక పాన్ ఇండియా మూవీగా ఒక కన్నప్ప సినిమా ఇప్పుడు కాసేపట్లో తెర మీద ఎక్కబోతుంది సార్. దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మంచు కొండల్లో చల్లగా ఉంటుందని అనుకుంటున్నాను. అందులో నటించిన వాళ్ళు కూడా మొత్తం 8 మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. వీళ్ళందరినీ ఒక దగ్గర చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు? మంచు విష్ణు గారే కదా పాన్ ఇండియా స్టార్. ఇంకెవరున్నారు అందులో? ప్రభాస్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారా? నేను మంచు విష్ణు గారి కోసం వచ్చాను. వీళ్ళందరూ ఉన్నట్టు నాకు తెలియదు. ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారా? ఓకే. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ట్రైలర్ చూడలేదా సార్ మీరు? లేదు, నేను డైరెక్ట్ సినిమా ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు కూడా మంచు విష్ణు గారు ఫస్ట్ షో చూస్తా ఖచ్చితంగా. సో ఆయన సినిమా అంటే నాకు చాలా ఇష్టం, అందుకని వచ్చాను. నాకు వీళ్ళందరూ ఉన్నాడు తెలియదు. సో ఎంటైర్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పోస్టర్లు చూస్తున్నారు, అక్కడ మంచు విష్ణు గారిది అందరివి. అవును, ఎలా అనిపిస్తుంది? విష్ణు గారి పక్కన వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. ఆయన పక్కన ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా మంచి గ్లామర్ వచ్చింది వీళ్ళందరికీ కూడా. నిజంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్లా కనిపిస్తున్నారు. ఐ థింక్ సో. బాగున్నారు అందరూ కూడా. మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు, మలయాళం. ఓకే, అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా పెద్ద బిగ్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.